సాక్షితత్వం. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, మనకి గాఢ నిద్రలో మనసు ఉండదు, అప్పుడు ఈ ద్వంద్వాల ప్రపంచము ఉండదు. అలాగే మరణించిన తర్వాత మనసు ఉండదు. మనసు లేనప్పుడు ఈ ప్రపంచ భావన ఉండదు. అంటే మనం మనసుని గమనించేవాడిలాగా ఉంటే, మనం మనసుని జస్ట్ చూచేవాడిలాగా ఉంటే ఈ మనసు యొక్క ద్వంద్వాల్లో మనం పడకుండా ఉంటాం. అలా ఒక సాక్షి స్వరూపంగా నువ్వు ఉంటే, అంటే గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలల్ని గమనిస్తున్నట్లుగా, 2 ఆకాశం మేఘాలని చూస్తున్నట్లుగా, 3 సూర్యునిలా సాక్షిగా నువ్వు ఉంటే నీకు ఏ బంధము ఉండదు, ముక్తుడుగానే ఉంటావు. నీకు ఏ సంగత్వము ఉండదు, ఏ కర్తృత్వ భావన ఉండదు, ఏ భోకృత్వ భావన ఉండదు, ఏ దోషము ఏ మలినాలు అంటని వాడిగా ఉంటావు సాక్షి స్వరూపంగా. ఆ భావనతో నువ్వు ఉంటే ఒక నిత్య ధ్యాన స్థితిలో, నిత్య ముక్త స్థితిలో నువ్వు ఉంటావు. మరి నీకు అసలు బంధమే లేదు, నువ్వు నిత్య ముక్తుడివే. అయినప్పటికీ కూడా నువ్వు ఎందుకు బంధంలో ఉండవయ్యా అనేది ఈరోజు 2వ ఎపిసోడ్, సాక్షితత్వ భావంలో 2వ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మరి అలాంటి అసలు బంధమే లేదు, నిత్యముక్తుడినే అయి ఉన్నప్పుడు మరి నీకు ఎందుకు బంధం వస్తుంది అంటే, అయమేవ హితే బంధ సమాధిం అనుతిష్టసి. అంటే నువ్వు ఎప్పుడైతే సమాధి అనేటువంటి దాని ద్వారా మనసు యొక్క ఆలోచనలను నిరోధించాలి అని అభ్యాసాలు, ప్రక్రియలు నిరంతరం చేస్తూ ఉంటే నువ్వు బంధములోనే ఇరుక్కుపోతావు. నువ్వు యాక్చువల్గా ఏ బంధము లేని వాడివి, నిత్యముక్తుడివి. అయినప్పటికీ కూడా ఎందుకు బంధంలో ఉన్నావయ్యా అంటే, మనసు యొక్క ఆలోచనలను నిరోధించాలి అని ఏవేవో అభ్యాసాలు, ఏవేవో ప్రక్రియలు నిరంతరం చేస్తూ ఉంటే నువ్వు బంధంలోనే ఇరుక్కుపోతావు. అట్లా అని ధ్యానం చేయవద్దు, సమాధి స్థితి పొందవద్దు అని కాదు. ధ్యానం అంటే ఏంటో, సమాధి అంటే ఏంటో అర్థం చేసుకో. జబ్బు తగ్గినాక కూడా ఔషధంతో పని ఉండదు కదా. అలా ఆలోచనలను నిరోధించే ప్రయత్నం మాత్రం చేయవద్దు. ఆలోచనల్ని జస్ట్ చూసే సాక్షిగా ఉండు. మీరు అలా ధ్యానములో ఉండగా, ఏమండి మీరెవ్వరూ కూడా అలా ధ్యానములో ఉంటూ మీ మనసులోకి ఏదో కోతులు వస్తున్నట్లు, మీ మనసులోకి ఏదో కోతులన్నీ గుంపులుగా వస్తున్నట్లు, ఏదో చెట్ల మీద కోతులు కనబడుతున్నట్లు ఆ ఆలోచన మాత్రం ధ్యానంలో తెచ్చుకోవద్దు అని అన్నాము అనుకోండి, మీరంతా ధ్యానంలో ఉండండి. అంతేగాని ఏదో చెట్ల మీద కోతులు కనబడినట్లు, గొంగలి పురుగు పాగినట్టు అంటే ఆ ఒక్క ఆలోచన మాత్రం అసలు మీరు ఆ ధ్యానంలో తెచ్చుకోవద్దు అన్నాము అనుకోండి, ఎక్కువ మందికి అవే కనపడుతూ ఉంటాయి. అవి ఏవైనా కానీ అవి ధ్యానములో తెచ్చుకోవద్దు అనగానే అవే వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడూ వాటిని నిరోధించటానికి ప్రయత్నించకూడదు. చూస్తూ ఉంటే, గమనిస్తూ ఉంటే అవే తొలగిపోతాయి ఎంతో సునాయాసంగా. అలా అని ధ్యానాన్ని, సమాధిని వదలమని కాదు. నేను ధ్యానం చేస్తున్నాను, నేను సమాధిని అనుభవిస్తున్నాను అనేటువంటి భావనని వదిలివేయనేటువంటి సూక్ష్మార్థాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనలో గతపు వాసనలు, భవిష్యత్ ఆశలు అవన్నీ తొలగిపోయాయి అనుకోండి, అంటే మనకి దేని మీద తాదాత్మ్యత లేదు, మనకి దేని మీద వ్యామోహం లేదనుకోండి, ఏది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది అనే భావనలో ఒక నిత్య వర్తమానంలో ఉంటూ ప్రతి సంఘటనను గమనించేవాడిలాగా ఉంటాను, ప్రతి సంఘటనను జస్ట్ చూచేవాడిలాగా ఉంటాను. ఈ భావన తెచ్చుకుంటే ఇక అవే తొలగిపోతాయి. అంటే మనలో ఎంత వాసనాక్షయం అయితే అంతగా మనకి మనసు శూన్యంగా ఉంటుంది. అప్పుడు మనం ధ్యానంలో అలా ఉన్నా కానీ ప్రత్యేకంగా ఏ ఆలోచనలు, దృశ్యాలు రావు. ఎందుకంటే ఆలోచనలకు, దృశ్యాలకు ఏమీ విలువ లేదని మనకి గురువుగారు బోధించారు అని మనకి తెలుసు కదా. బాహ్య ప్రపంచ వస్తు విషయాలకి, దేహంలో జరిగే కర్మలకి, మనసు ఆలోచనలకి ఏమీ విలువ లేదు.
ఏ పరమార్థత లేదు. నువ్వు జీవించి ఉన్నంత వరకు, నువ్వు ఎరుకతో ఉన్నంత వరకు ఏదైతే సత్యంగా నిత్యంగా ఉంటుందో ఆ స్థితికే విలువ, ఆ స్థితికే పరమార్థత. మిగతా వేటికి ఏ పరమార్థత లేదు, ఏ విలువ లేదు. అలా ఎప్పుడైతే వాటి మీద వ్యామోహత తాదాత్మ్యత తగ్గిందో వాటంతట అవే మనకి తగ్గిపోతూ ఉంటాయి. దట్టమైన మేఘాలతో నిండిపోతే ఆకాశం కనబడదు కదా. అలాగే మన మనసంతా గతపు ఆలోచనలతో నిండిపోతే మనము మన యొక్క చిదాకాశాన్ని అనుభూతి పొందలేము. అదే మేఘాలు తగ్గిపోయే కొద్దీ మనం ఆకాశాన్ని అనుభూతి పొందగలం. అలా మన మనస్సుని గమనిస్తూ ఉంటేనే ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. కేవలం ఆలోచనల్ని చూచేవాడిలాగా ఉంటే, ఏ విలువ ఏ పరమార్థత లేని వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉంటే, ఏ వ్యామోహం లేకుండా ఉంటే వచ్చేవి వస్తూ ఉంటాయి, వెళ్ళేవి వెళుతూ ఉంటాయి. అంత సహజంగా ఉంటే అతి తక్కువ ఆలోచనలతో తక్కువ దృశ్యాలతో మన జీవితం అలా సాగుతూ ఉంటుంది. వాటికి అస్సలు ఏమీ విలువ లేదు అని తెలుసుకున్నాము అనుకోండి, అవి కూడా మనసులోకి రావు. అంటే వాటికి మనం ఎంతో కొంత విలువ ఇస్తాం కాబట్టే ఆలోచనలు దృశ్యాలు ఇంకా వస్తూ ఉన్నాయి. వాటికి ఏ విలువ లేదు అని ఈ మాయా ప్రపంచంతోనూ దేహంతోనూ మనసుతోనూ వీటి భావనలతో ఏమీ తాదాత్మ్యం చెందకుండా ఉంటే ఆ ఆలోచనలు ఏవి రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చిన ఆ ఆలోచనలు అలా బయట నుంచి వచ్చి బయట నుంచే వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఉంటుంది. అంటే ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటే ఆకాశం పక్షులను చూస్తుంటే ఎలా ఉంటుంది? వస్తున్నాయి పోతున్నాయి, అలా బయట నుంచి వచ్చి వెళ్ళిపోయే ఆలోచనల్లా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మన అంతరంగాన్ని ఏమీ ప్రభావితం చేయవు. కాబట్టి నేను ఈ మనసు యొక్క ఆలోచనల్ని నియంత్రించుకోవాలి, నేను దేహంతో ఫలానా కర్మలు చేయాలి, ఫలానా కర్మలు చేయకూడదు, ఇలా అభ్యాసాలు ప్రక్రియలు వాటితోనే నువ్వు నిరంతరంగా ఉంటే నువ్వు మనోదేహేంద్రియాలతో తాదాత్మ్యం చెందే ఉంటావు, నువ్వు బంధములో ఇరుక్కుపోయే ఉంటావు. అలా కాకుండా నేను ఆకాశములా నిస్సంగత్వాన్ని, ఏ సంగత్వము లేనివాణ్ణి, సూర్యునిలా ఏ కర్తృత్వ భావన భోక్తృత్వ భావనము లేనివాణ్ణి, స్వయం ప్రకాశకుణ్ణి, ఏ దోషములు అంటని వాడిని, ఒక చైతన్య స్వరూపాన్ని నేను అని తెలుసుకుని సాక్షి భావనతో నీ మనోదేహాల్ని గమనించేవాడిలాగా ఉంటే నీకు ఏ బంధము ఉండదు, నువ్వు నిత్యము ముక్తుడుగానే ఉంటావు.